హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు దోసకాయ టమాటా కూర చూపించబోతున్నానండి. హాఫ్ కిలో దోసకాయలు తీసుకున్న, పావు కిలో టమాటాలు, ఒక ఆనియన్, 3 మిర్చీస్ తీసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. వితౌట్ మసాలా చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, వీడియోని చూసి మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ముందుగా బాండిని తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. టూ స్పూన్స్ వేస్తున్నాను. 2 పెద్ద గంటలు వేసాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఆవాలు 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. ఆనియన్ తరిగి పెట్టుకున్నాను కదా, ఆనియన్ వేస్తున్నాను. చిల్లీస్ కూడా వేసాను. కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా ఒకసారి కలుపుకోవాలి, అన్నీ విధంగా కుక్ అయ్యేటట్టు. తాలింపు అలా గోల్డ్ కలర్ రావాలి. దోసకాయలు వేస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ, చాలా బాగుంటుంది. చలువ కూడా బాడీకి. దోసకాయ ముందుగా వీటిని చేదు లేకుండా చూసుకోవాలండి. ఇత్తులు చేదుని చూసుకొని, ఒకవేళ చేదు ఉంటే ఇత్తులు తీసేయాలి. ఒక్కోసారి కండ కూడా చేదు ఉంటుంది. కండను కూడా చూసుకొని మీరు చేదు ఉంటే ఆ దోసకాయ పక్కకు పెట్టేసేయాలి. మంచిగా తీసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసాను. కలిదిప్పుకోవాలి. తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూను. చేదు లేకుండా చూసుకోవాలండి దోసకాయని. మూత పెట్టాను మగ్గడం కోసం ఒక 5 మినిట్స్. చేదు ఉంటే కూర కూడా చేదు అయిపోతుందండి, చూసుకోవాలి ఫస్ట్. దోసకాయలు చేదు అనేది లేకుండా, ఇత్తులు చేదు ఉంటాయి, ఒక్కోసారి కండ కూడా చేదు ఉంటుంది. సో రెండింటిని చూసుకొని కట్ చేసుకొని పెట్టుకొని చేసుకోవాలి. కలిదిప్పాను ఒకసారి. మళ్ళీ మూత పెడతాను ఒక 5 మినిట్స్ మగ్గడం కోసం. మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోవాలండి. పసుపు వేస్తున్నాను 1 స్పూను, చిన్న స్పూను. కలిదిప్పుకోవాలి ఒకసారి, పసుపు అంతా కలిపేటట్టు. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము, మధ్యలోకి వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 60% కుక్ అయినాయి కాబట్టి టమాటాలు మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే బాగా హీట్ ఉంటుంది కదా ప్యాన్ మధ్యలోకి. సో తొందరగా మగ్గుతాయని మధ్యలో వేస్తున్నాను. దోసకాయలు మొత్తం మగ్గిపోయేంత వరకు ఉండొద్దండి. 60-70% ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి 5 మినిట్స్ మగ్గడం కోసం. చూడండి, మళ్ళీ టమాటాలు దోసకాయలు మళ్ళీ కలిదిప్పుతున్నాను, రెండింటిని కలిపి. మళ్ళీ 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి, రెండింటిని కుక్ అయ్యేటట్టు.
మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తున్నాను. ఈ విధంగా కుక్ అయ్యి మళ్ళీ ఒకసారి కలిపుకోవాలి. మళ్ళీ మూత పెడుతుంది 5 మినిట్స్ మగ్గడం కోసం. చూడండి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసాను. కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఉన్నారా లేకపోతే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కారం కూడా వేసుకోండి. కొద్దిగా ఈ కూరలో మాత్రం కొద్ది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే బాగుండదు. సో కొద్దిగా మీకు ఇష్టమైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. తిప్పుతున్నాను ఈవెన్గా, రెండు ఈవెన్గా కుక్ అయ్యేటట్టు. చూడండి ఒక 3/4 గ్లాస్ అంత వాటర్ పోస్తున్నాను గ్రేవీ కోసం. సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను. మళ్ళీ కలుపుతున్నాను ఈ విధంగా. చూడండి అయిపోయింది కర్రీ. కొత్తిమీర వేసాను. చాలా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా చేసి బ్యాచులర్స్ సపోర్ట్ చేసుకోవచ్చండి. ఈ కర్రీని చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.